హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి అప్పాల మాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి. అలాగే ఈ అప్పాల మాలను మనం స్వామివారికి ఏ రోజున సమర్పించాలి, ఈ మాలలో మనకి ఎన్ని అప్పాలు ఉండాలి, అలాగే ఈ మాలను సమర్పించిన తర్వాత మనం ఈ మాలను ఏం చేయాలి, అలాగే ఇంకా మనం ఈ అప్పాల మాలను స్వామివారికి సమర్పించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ అప్పాల మాలను తయారు చేసుకోవడానికి ముందుగా అప్పాలను అయితే తయారు చేసుకోవాలండి. ఈ అప్పాలను మనం చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ముందుగా ఈ అప్పాలను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బియ్య పిండిని, 1 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు బొంబాయి రవ్వని అంటే కరాచీ రవ్వని వేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నా, లేదు అంటే గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నా 3 ఈక్వల్గా అయితే తీసుకోవాలండి. అలాగే ఇందులోకి చిటికెడు సాల్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత వేరొక ప్యాన్లోకి 3 కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోవాలండి. ఈ బెల్లం తురుములోకి 3 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు స్టవ్ పైన పెట్టుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఈ బెల్లం పాకాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో మనకి అక్కడక్కడ ఏవైనా డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, అదంతా పోవడం కోసం ఈ బెల్లం పాకాన్ని ఒక్కసారి అయితే వడకట్టుకోవాలండి. ఇలా వడపెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఈ బెల్లం వాటర్ని ఈ ప్యాన్లో వేసేసుకుని ఈ బెల్లం పాకం అనేది మనకి ఒక పొంగు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలండి. మనకి ఈ బెల్లం పాకం అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ అప్పాలను తయారు చేసుకోవడానికి జస్ట్ ఈ బెల్లం పాకం ఒక పొంగు వచ్చే వరకు మనం ఈ పాకాన్ని మనం మరిగించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి బెల్లం పాకం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి చిటికెడు ఇలాచీ పౌడర్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బెల్లం పాకాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నటువంటి పిండి మిశ్రమం ఉంది కదండి, ఆ పిండి మిశ్రమాన్ని ఈ పాకంలోకి కొద్ది వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మనం మొత్తం పిండి కూడా వేసేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ పిండి అనేది దగ్గర పడిపోతుందండి. ఇలా దగ్గర పడి ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఈ పిండి మిశ్రమం మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ పిండి మిశ్రమాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత చేతులకి నెయ్యిని అప్లై చేసుకుని మనం చిన్న చిన్న ముద్దలను చేసుకుని వీటిని అప్పాల్లో అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే చేసుకోండి. మరి ఈ మిశ్రమం బాగా పూర్తిగా చల్లారే వరకు ఉంచకూడదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అప్పాలను అయితే తయారు చేసుకోవాలి. ఈ అప్పాలను తయారు చేసుకునేటప్పుడు మనం తప్పకుండా చేతులకి నెయ్యిని రాసుకుని మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. లేకపోతే ఈ పిండి అనేది మన చేతులకి అంటుకుపోతుంది. ఈ విధంగా 2 చేతులకి కూడా నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలను తీసుకుని మనం ఇలా అప్పాల్లో అయితే తయారు చేసుకోవాలండి. ఇలా ఈ పిండిని అంతటిని కూడా అప్పాల్లో అయితే తయారు చేసుకోవాలండి. ఈ అప్పాలను చేసేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ అప్పాలని మరీ పలుచుగా అయితే చేసుకోకూడదండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అంత మందంగా ఉండేలా అయితే చేసుకోండి. ఇలా మనం పిండి మొత్తాన్ని అప్పాలుగా చేసుకుని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా నేను పిండి మొత్తాన్ని అప్పాలుగా అయితే తయారు చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఈ అప్పాలని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ అప్పాలని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ అప్పాలను వేసిన వెంటనే కూడా మనం టర్న్ చేయకూడదండి. కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే వీటిని రెండొక వైపు తిప్పుకోవాలి. వెంటనే తిప్పితే ఈ అప్పాలు అనేవి మనకి విరిగిపోతాయి. అందుకని ఈ విధంగా అప్పాలను అయితే ఫ్రై చేసుకోండి. నాకు ఇక్కడ అప్పాలు మంచి కలర్ అయితే వచ్చినాయండి. నేను వీటిని ఆయిల్లోంచి తీసేసి వేరొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా అప్పాలు మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, నేను మాల కోసం అప్పాలను అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ అప్పాలు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ అప్పాలను మాలగా అయితే తయారు చేసుకోవాలండి. అయితే మాలను తయారు చేసుకోవడం కోసం సూది దారం అయితే తీసుకోవాలండి. మీరు ఈ మాలను తయారు చేసుకోవడానికి చిన్న సూది ఉంటుంది కదండి, అదైతే తీసుకోకూడదండి. కొద్దిగా పెద్ద
సైజులో ఉంటుంది కదండి, ఆ సూదిని అయితే తీసుకోవాలండి. అలాగే దారాన్ని తెలుపు రంగు దారం తీసుకున్నా పర్వాలేదండి. లేదు అంటే ఈ దారానికి పసుపుని రాసుకునైనా మీరు ఈ మాలను అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా అప్పాలను తీసుకుని సూదితో గుచ్చుతూ మాలను అయితే తయారు చేసుకోవాలండి. అయితే ఈ మాలను తయారు చేసుకోవడానికి మనం ఎన్ని అప్పాలను తీసుకోవాలి అని అంటే 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 101 కానీ 108 కానీ ఇలా ఈ సంఖ్యలో అప్పాలను తీసుకుని మీరు మాలను అయితే తయారు చేసుకోండి. నేనైతే ఇక్కడ 21 అప్పాలతో మాలను అయితే తయారు చేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న ఫోటో చిన్నగానే ఉంది కాబట్టి నేను 21 అప్పాలతో మాలను అయితే తయారు చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఈ అప్పాల మాలను గుడిలో ఉన్న స్వామివారికి సమర్పించాలి అని అనుకుంటే 108 అప్పాలతో మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించండి. అయితే ఈ అప్పాల మాలను స్వామివారికి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ లేదు అంటే మనకి హనుమ జయంతి పండుగ వస్తుంది కదండి, ఆ రోజైనా సమర్పిస్తే చాలా మంచిదండి. అయితే ఈ అప్పాల మాలను మనం స్వామివారికి సమర్పించడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే స్వామివారి అనుగ్రహం వల్ల మనం ఏ పని చేసినా కూడా అది దిగ్విజయంగా పూర్తవుతుందండి. నేనైతే ఇక్కడ అప్పాల మాలను కట్టడం అయితే పూర్తి చేశానండి. నాకు మాల కట్టగా కొన్ని అప్పాలు అయితే మిగిలాయండి. వాటిని నేను స్వామివారికి నైవేద్యంగా అయితే నివేదిస్తాను. ఈ అప్పాల మాలతో పాటుగా మనం స్వామివారికి వడమాలను కూడా సమర్పించవచ్చండి. ఆ వడమాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను వీడియోలో అయితే షేర్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంతేనండి, చూసారు కదా స్వామివారికి ఎంతో ఇష్టమైన అప్పాల మాలను ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.